నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దక్షిణాదిలో క్రైస్తవ రాజ్యాలు. ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం సినీ నటుడు నరేష్, ఒకప్పుడు బీజేపీలో ఉన్నాడు, తర్వాత పార్టీని విడిచి బయటకు వచ్చారు, ప్రస్తుతం ఎక్కడ లేడు. ఆయన ఒక సటిల్ అబ్జర్వేషన్ తోటి ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, చాలా చాప కింద నీరులాగా క్రైస్తవ మిషనరీలు సౌత్లో ప్రవేశించి రాజ్యాధికారం చేపట్టేందుకు కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగమే విజయ్ జోసెఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం. ఇప్పుడు అదే బాటలో, అంటే ఆ స్థాయి ఉందని కాదు, లేకపోతే అంతోడే ప్రజాదరణ ఉంది కాదు, కానీ ఒక మాజీ జడ్జిని క్రైస్తవ మిషన్లు ఉపయోగించుకుంటున్నాయా? సైమల్టేనియస్గా హిందుత్వ రాజకీయాలు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని హిందూ సంస్థలు చేస్తున్నాయా? ఇదేంటంటే మనం రావణ్ కేసు, లేకపోతే ఉపా చట్టాలు, ఇవన్నీ కాదు, ప్యారలల్గా నడుస్తున్న ఒక కొత్త రాజకీయం దక్షిణ భారతదేశంలో. సరే, కేరళలో క్రైస్తవులు కాకపోవచ్చు, కానీ మైనారిటీ రాజ్యమే. అక్కడ మెజారిటీ మళ్ళీ క్రిస్టియన్, ముస్లిం లీగ్ ఉంది, ఎక్కువ క్రైస్తవులే ఉంటారు దాంట్లో. తమిళనాడు ఆల్మోస్ట్ ఇంకా క్రైస్తవ రాజ్యం అని చెప్పేసి ఒక సూత్రీకరణ. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఆ తరహా రాజకీయాల కోసం జడా శ్రావణ్ లాంటి వాళ్ళ భుజాల మించి క్రైస్తవ మిషనరీలు తుపాకులు పేలుస్తున్నాయా? ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్. నమస్తే అండి. హిందుత్వ రాజకీయాలు, క్రైస్తవ మత రాజకీయాలు రెండు హోరాహోరీ యుద్ధానికి దిగాయా? నేను కాసేపు ప్రశ్నారావణ విషయం పక్కన పెట్టేస్తాను, మిగిలిన అంశాలు. ఇప్పుడు పాస్టర్లకు ఏదో సమస్య వచ్చింది, వాళ్ళని దళిత క్రైస్తవులు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాజ్యాంగంలో వాళ్ళకున్న హక్కుల గురించి ప్రస్తావించుకోవటం, ప్రతి జిల్లాకి ఒక సభ పెడతానని జడా శ్రావణ్ ప్రకటించారు. ఇది ఆయన శక్తి, వెనకాల ఉన్న క్రైస్తవ మిషనరీల శక్తి? రెండూ కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, దేశంలో బీజేపీ కన్వర్టెడ్ హిందూస్, ఇక్కడ ఉన్న క్రైస్తవ కొన్ని మిషన్స్ ఏవైతే ఉన్నాయో కన్వర్టెడ్ క్రిస్టియన్ మిషన్స్ అంటాను. నేను మొమాట లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ పరంగా కొన్ని హక్కులు ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం నేను ఖచ్చితంగా పరమతాన్ని గౌరవించాలి, పరమత స్వేచ్ఛ నాకుంది, ఇది నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వరం. అలాంటప్పుడు ఒక రాధా మనోహర్ లాంటి పిచ్చి పిచ్చిగా మాడుతుంటే వెళ్ళి కలవరి టెంపుల్ సతీష్ అని కూర్చుని ఉంటాడు, ఎవడే ఉద్ధరించడానికి పెట్టాడు మిషన్? నిజంగా చెప్పాలంటే వాళ్ళనే కదా అతను అవమానిస్తున్నాడు. ఒక క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని, క్రిస్టియన్స్ని, జీసస్ క్రీస్ట్ని అవమానిస్తుంటే కేసు పెట్టడానికి ఒళ్ళు పోయి కలలా వీళ్ళు బ్రదర్ అనిలు చెడతల పర్వలో పాటలు పాడుకొని తిరుగుతాడు కదా. కేసులు ఎందుకు పెట్టలేదు ఇద్దరు రాధా మనోహర్ దగ్గర నుంచి? పాయింట్ 1. వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఇంకో ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంటుంది మన అందరినీ ఉద్ధరించడానికి. నిజంగా తిరుపతి లడ్డు విషయంలో ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ ప్రతిస్పందన ఎక్కడైనా చూసారా మీరు? వాళ్ళందరూ ఈ బీజేపీ కన్వర్టెడ్ హిందూస్. ఒరిజినల్గా వాళ్ళు పుట్టుకతో మీరు నాటు హిందువులు ఉంటాం, అలాగే బీజేపీలో కూడా హిందువులుగా పుట్టినా సరే ఆ విశ్వ హిందూ పరిషత్ పరంగా కన్వర్టెడ్ హిందూస్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేశారా? వీళ్ళ నిజంగా క్రిస్టియన్ మిషన్స్ వల్ల క్రిస్టియన్స్కి ఉపయోగం లేదు, అండ్ ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ లాంటి వల్ల హిందువులకి ఉపయోగం లేదు. ఉందని ఎవడన్నా డిబేట్కి వస్తే ఐఎమ్ దేర్. నేను ఖచ్చితంగా డంకా పలాస్గా డిబేట్ చేస్తాను. ఎందుకంటే రామచంద్రుల వారి తల తగిలి పడినప్పుడు రామతీర్థంలో నాకైతే ఒక్క విశ్వ హిందూ పరిషత్ లేడు. అలాగే హిందూ ధార్మిక సంస్థ తిరుపతి కన్నా హెడ్ క్వార్టర్స్ ఇంకోటి ఏటి లేదు. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లా మనం ప్రతిసృష్టించుకుంటున్న అయోధ్య మీద ఉన్న శ్రద్ధలకి అక్కడ దొంగతనాలైనా ఆడ దగ్గర నుంచి స్పందన లేదు. విశ్వ హిందూ పరిషత్ దగ్గర నుంచి తమాషాలు కడుతున్నారా? ఎవరా మీరు అంతా అసలుకి? సారీ, మీరు ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ అలా బీజేపీ ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని రాజకీయాలకు అలవాటు పడిపోయారు కదరా మీరు. అక్కడే చావండి అలాగా. వీళ్ళు మాత్రం ప్రజలు నమ్మొద్దు వీళ్ళిద్దరిని. నిజంగా మీరు క్రైస్తవ మహాసభలకు వెళ్ళండి, అక్కడ దైవపరంగా యేసుక్రీస్తు పరంగా సాంతనం పొందుతున్నాను అనుకుంటే వెళ్ళండి. అంతేకాని వాళ్ళు మీకు రక్షిస్తారు, వస్తారు, ఒక సంఘం పరంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారన్న భ్రమల్లో మీరు ఉండకండి. ఇది ఎవరికి మీరు చెప్తున్నది? క్రైస్తవులుగా? నేను క్రైస్తవులు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సతీష్ లాంటి కలవరి టెంపుల్, నెక్స్ట్ ఈ బ్రదర్ అనిల్ ఓవర్ యాక్షన్ పాటలతో పాడి క్రైస్తవ ప్రార్థనలు, ఇవన్నిటి వలన మీరు గ్యాదరింగ్ దగ్గర నాకు అది అర్థం కాదు. మిషనరీస్ మీరే చెప్తారు, మిషనరీస్ పెట్టుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకి స్వాంతన ఇవ్వటం కోసం ఏదో చేస్తున్నారు. మీకున్న అభ్యంతరాలు ఏంటి? సరే, సాంతన మీకున్న అభ్యంతరాలు ఏంటి? నాకే అభ్యంతరం లేదు, నాకు హక్కు ఉంది, రాజ్యాంగం పరంగా వాళ్ళకి హక్కు ఉంది. కానీ కష్టం వచ్చినప్పుడు నిలబడకపోతే ఎవడు నిలబడతాడు? ప్రతి ప్రజ నా కష్టంకి వచ్చింది కాబట్టి రాధా మనోహర్ గారి మీద అటాక్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. వాళ్ళ తరఫున నువ్వు ఒక పెద్ద మనిషిగా నువ్వు క్రైస్తవ మిషన్ నువ్వు పెడితేనే కదా నీ దగ్గరికి వచ్చారు సతీష్. బ్రదర్ అనిల్ నువ్వు పెడితేనే కదా క్రైస్తవ మిషన్. ప్రశ్నారావణ్ణి సపోర్ట్ చేస్తున్నారా? ఆడవాడు మధ్యలో ఒక 4 యూట్యూబ్లు చేసుకునే బదులు ఓ దగ్గర కూర్చొని యూట్యూబ్ చేసేవాడు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నా హిందువుల మనోభావాలు గాయపరిచినప్పుడు ఇవాళ ఈ బీజేపీ పార్టీలో శాంతం తీరుతున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒకటి రావణ్ గారికి సపోర్ట్ చేయడం, ఇంకోలేమో రావణ్ ఏమో ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ చేయడం.
ఇక్కడ మళ్ళీ పొలిటికల్ క్లస్టర్స్లో మళ్ళీ రాజకీయ పార్టీలు ఎవడెవరక్షణ అడు చేస్తున్నాడు కదా. హిందువుల పరంగా హిందూ మనోభావాలు గాయపరిచినందుకు ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ చేసామని చెప్పమనండి గవర్నమెంట్ని. పెట్టారు కదా అన్ని, మొత్తం ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేశారు కదా చార్జ్ షీట్. ఎవరికి ఛార్జ్ షీట్లోనా? అది ఎవరికి పనికి వస్తుంది? కోర్టులో మాట్లాడమనండి. కోర్టుకి ఇచ్చారు కదా అంతా. ఇచ్చారు. కోర్టు రిమాండ్ చేసింది 18వ తారీఖు వరకు. ఆగండి అవుతాం సార్, ఇప్పటిదాకా ఆగండి. 18వ తారీఖు రాములు వారు తల తెగిరిపోయినప్పుడు, ఆ తర్వాత వెండి కుందులు విజయవాడలో పోయినప్పుడు, రథం తగలపడిపోయినప్పుడు అన్ని ఆగుతూనే ఉన్నాము. ఎవరు మాత్రం ఇల్లు లేరు. ప్రభుత్వ తరఫున మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేరు. ఈ విషయాలు గుర్తుంచుకోండి. బెజవాడ గుడిలో సింహాలను కూడా ఎత్తుకుపోయారు. రీప్లేస్మెంట్ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ మళ్ళీ రీప్లేస్మెంట్లే. ఎండోమెంట్స్ డబ్బులు ఖర్చు పెడతారు, ప్రజాధనం ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? మాకు తెలియదు సార్. ఎండోమెంట్ అంటే మీరు నేను గుండీలో డబ్బు లేకుండా ఎండోమెంట్కి ప్రజాధనం అంటే వేరే అకౌంట్ నుంచి తీసి వాడితే మీరు అడగచ్చు సార్. నాకు ఎండోమెంట్స్ డబ్బులే కదా. ఒక దైవ సేవ కోసం కొంతమంది మహానుభావులు పుణ్యాత్ములు ఆ వెండికి సంబంధించిన అంశాలు ఆ రథానికి ఇచ్చారు. నాలాంటి పనికిమాల దొంగతనం చేసి పట్టుకుపోతే దానికి మళ్ళీ ప్రజల ధనం అంటే హుండీ డబ్బులు, దేవాదాయ ధార్మిక సంస్థలకి ఇచ్చిన డబ్బుల నుంచి ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అదే పర్పస్కి యూటిలైజ్ చేస్తామంటే, అంటే ఆ డబ్బులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్కి వాడితే మంచిదే. లేనోడికి ఒక 10 రూపాయలు పెట్టండి. వెల్ఫేర్ స్కీమ్స్ అది మరి పూర్తిగా అది హిందూ మతం కోసం ఇచ్చినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ సెక్యులర్ రాజ్యంలో మీరు ఎట్టబడతారండి? ఒకటి వాసి చెప్తాను. ఫస్ట్ ఆ దొంగతనం చేసిన పట్టుకుని గుండెత్తేయండి. ప్రజాధనాన్ని ప్రభుత్వ పరంగా పట్టుకున్నాం ఏదో దొరికాడని చెప్పి అప్పచెప్పిన తర్వాత మీరు సంక్షేమాలు చేసుకోండి. మాకేంటి? మీకు అర్థమవుతుందా? ఒక ప్రాపర్ యూటిలైజేషన్ కోసం ఉన్న ప్రభుత్వ ధనాలని మిస్యూటిలైజేషన్ కాన్సెప్ట్కి ఎందుకు తెరలేపుతున్నారు? దీనికి నేను అంటుంది ఏంటంటే, మనకి అందరికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ల కింద ఉద్ధరిస్తున్న ఈఓ గడు ఏం చేస్తున్నాడు? అక్కడ డిప్యుటేషన్ల మీద ఉన్న ఈఓలు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, పూజారులు కొట్టుకుంటారే వెళ్ళమన్నారు, అవునా కదా? ఇంకేం ఈవోకి రోల్ ఉండదు. కానీ అక్కడ 24 గంటలు మనం ఉద్ధరించడానికి జేమ్స్ బాండ్లా కూర్చుని ఉంటున్నారు కదా. ఈవెన్ టీటీడీకి సంబంధించిన డైరెక్షన్స్ ఉన్నాయి. మరి ఈవో అంటే పర్యవేక్షణ అధికారిగా మాత్రమే ఉండాలి. పర్యవేక్షణ దేని మీద? దైవ సేవ దైవాలకు సంబంధించిన అంశాల్లో ఎవరైతే బ్రాహ్మణోత్తములు చేస్తున్నారో వాళ్ళలో వచ్చిన పొరపచ్చాలని సాల్వ్ చేయడం కోసం అన్నిట్లోనూ కాలు చేయడానికి కాదు. ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది. మీకు ఇంకోటి గుర్తుంటే క్వీన్ ఎలిజబెత్ ఉన్న సమయంలో కూడా హుండీ డబ్బులు ముట్టుకోవద్దని చెప్పారు ఆవిడ. ఎవరైనా చెప్తారు సార్. ఆవిడ ముట్టుకోవాలా, బ్రిటిష్ వాళ్ళు ముట్టుకోవాలా హుండీ డబ్బులు. తర్వాత వచ్చిన ఈ మేజువాణిలతోటి వచ్చిన వ్యవహారం ఇది. అంతే, వాళ్ళు ముట్టుకోవాలా, బ్రిటిష్ వాళ్ళు ముట్టుకోవాలా. ఇప్పుడు యువకు కూడా ముట్టుకునే హక్కు లేదు. మన నెయ్యి కొన్నామని మన శ్యామలరావు గారు అరవడి పడిపోయారు. ఎందుకు పడ్డారో నాకే తెలియదు. టీటీడీ బోర్డు డిజాల్వ్ అయినప్పుడు డిస్కషన్స్ ఉంటే ప్రభుత్వ పరంగా ఉండాలి, అవునా కదా సార్? దీని సంగతి ఏంటి చెప్పండి. ఇది నరేష్ మాట్లాడారు. ఏ సినిమా వాళ్ళు టైం వేస్ట్ పెట్టండి, పక్క తీసి కాదు. వాళ్ళకి ఏమీ తెలీదు. ఎవరు చెప్పినా ఇప్పుడు ఒకటి మాట చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్ అనే నేపథ్యంలో అతనికి జగన్మోహన్ రెడ్డికి పదవి పట్టలేదు. అలాగే విజయ్ జోసఫ్ అన్న పేరు తెలిసి విజయ్ క్రిస్టియన్ అని చెప్పి ఎవరు అతనికి మద్దతు ఇవ్వలేదు. అక్కడ ద్రవిడ పార్టీల మొనాటమీని బ్రేక్ చేయడానికి అతనికి 57 సంవత్సరాల లెగసీని బ్రేక్ చేసి ఇచ్చారు అతనికి ప్రభుత్వం. హౌ డిఫరెంట్ ఈజ్ ఫ్రమ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే. సరే, అక్కడ అనిపిస్తుంది. తెల్లారు లేచి ఆయన ముఖ్యమంత్రి అవగానే పెరియార్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలేసి దీపం వెలిగించాడు. అదే పెరియార్ భావజాలం కదా డిఎంకే ఏఐడిఎంకే. హౌ డిఫరెంట్ ఈజ్. సరే సార్, ఇప్పుడు గాంధీ మహాత్ముడికి అక్టోబర్ 2 జయంతి 31 తారీఖు మన జాతిపిత అండి, ఆయన చేసుకుంటాం. అలా ఆయన బీజేపీ వాడు నివాళులు అర్పించడానికి కోపం పడితే నేనేం చేస్తాను, మీరేం చేస్తారు? కాదండి, కాదు. పెరియార్ చేసింది ఏంటి? జీవిత పర్యంతం ఏది ఒక మతం మీద విషం చిమ్మి ఆయన బతికాడు. ఆయన హిందూ విగ్రహాలు, గణపతి విగ్రహాలను పగలగొట్టించాడు దగ్గరుండి. అట్లా అది పూర్తి ద్రవిడ భావజాలంతో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా నిన్ను గెలిపించావని అన్న అని విజయ్ జోసెఫ్ ని గెలిపించారు. విజయ్ జోసెఫ్ ఏం చేశాడు? 10 అంశాలు ఉంటాయండి ఒక మనిషిలో. మీకు 9 అంశాలు నచ్చకపోవచ్చు, విజయ్ జోసెఫ్ ఒకటే నచ్చొచ్చేమో. ఏం నచ్చుతుంది నాకేంటి తెలుసు. ఆయన ఇంటర్వ్యూ చేయండి, మీకు చెప్తాడు. ఇప్పుడు ఆయన పెరియార్ విషయాలు 10 నెగిటివ్ మీరు చెప్పారు. ఒక పాజిటివ్ లేకుండా పెరియార్కి వాళ్ళు ద్రవిడ మొత్తం తమిళనాడు అంతా నెత్తిమీ పెట్టుకోరు కదా. ఆయన్ని జిన్నాకి లెటర్ రాశాడండి, మద్దతు ఇస్తాను, నువ్వు మాకు మద్దతు రా, తమిళనాడు ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పోరాడని రాసిన పెరియార్కి ఏమైంది? సంస్థానాలు విలీనం దాంట్లో ఎక్కడ 594 సంస్థలు విలీనం చేసినప్పుడు ఏమైనా పెరియార్లో లేదా ద్రవిడ సంస్కృతిని పరిరక్షించబడ్డాయి. వద్దనే కదా అన్ని ఒక అంబ్రెలాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు అంటే ఏమైంది? ఇక్కడ నిజాం కూడా సర్దార్ పడ్డాడు. అలా శ్యాంప్రసాద్ ముఖర్జీ వెళ్ళి చేతకాక వదిలేశాడు. కానీ కాశ్మీర్ ని మరో సర్దార్ పటేల్ లాంటి మహానుభావుడు వెళ్ళి తోలు తీసాడు. వదిలేశాడు, చంపేశారా? ఎవరిని?
శ్యామప్రసాద్ ముఖర్జీని చంపేశారు. ఇంకా కొత్త కథ ఒకటి పెట్టండి. మీరు ఫేవర్ బీజేపీ ఫేవర్ అయితే కొత్త కథ పెట్టండి. చంపేసిన మాట వాస్తవం. అది నాకు ఒకటే తెలిసింది, మీరు చదువుకున్న చరిత్రలో వదిలేశాడని మీరు అదే చదువుకున్నారు. పెరియార్ మీరు చదివినట్టుగా నేను చదవలేదు, నేను శ్యాంప్రసాద్ ముఖర్జీని చదివినట్టు మీరు చదవలేదు. నాకు కాశ్మీర్ సంస్థానం శ్యాంప్రసాద్ ముఖర్జీ వల్ల విలీనం కాలేదు అన్నది నేను అండర్లైన్ చేసి చెప్పగలను. ఆయన వల్ల విలీనం అయిందని ఎవరన్నారు? మరి అలాంటప్పుడు ఇక్కడ నిజాం సంస్థానం విలీనం అయిందా లేదా? పోరాడే క్రమంలో పెరియార్ భావజాలానికి జిన్నాకి లెటర్ రాసిన తమిళ సంస్కృతి వాళ్ళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ లో ఉందా లేదా? ఇవాళ ఉంది. మరి కాశ్మీర్ ఉందని గర్వంగా చెప్పగలరా మీరు? పెరియార్ ఏం చేశాడనేది కూడా చెప్పాలిగా. పెరియార్ ఏం చేశాడు అన్నది మీరు తమిళ అనలిస్ట్ ఎవరన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించుకోండి. కాదండి. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి పెరియార్ రాజకీయానికి నాకు సంబంధం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నాళ్ళు దాస్తారు చరిత్ర? దాచనివ్వండి సార్, జరిగితే దాచినంత మాత్రం మరుగుపడినంత 57 సంవత్సరాలు భరించిన తమిళ ప్రజలు పెరియార్ సంస్కృతిని ఇవాళ ఏం చేశారు? కంటిన్యూ చేస్తున్నారు. విజయ్ జోసెఫ్ విజయ్ జోసెఫ్ దండేగానే సంస్కృతి వచ్చింది అనుకుంటున్నారా? ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు కదా. ఏమని? అది ఇప్పుడు అదే భావజాలంతో ఆయన నడుస్తున్నాడు అక్కడ ఆ ప్రభుత్వం. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, భావజాలం అంటే ఇప్పుడు కరుణానిధి గారి కొడుకు పేరేటి స్టాలిన్, ఆయన క్రిస్టియన్ కాదా? అప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు అట్రిబ్యూట్ అవ్వలేదు? దయానిధి మారన్ కంటే ఎక్కువగా ఉంది కదా ఇక్కడ వ్యవహారం. మరి అదే చెప్తున్నా సార్, మీకు నచ్చితే ఆరతపల్లెలు, నచ్చపోతే దీపారాధనకి దీపం ఆపేసి మా నాన్న చొట్ట అంటించుకున్నాడు కథలు చెప్తారు. ఇదేంటిది? ఇప్పుడు మీకు హిందూ ధార్మిక సంస్థలకి జగన్మోహన్ రెడ్డి ఆయల్లో జరిగిన దాష్టికలు ఏదైనా 10 పాయింట్లు గణగలగలని చెప్పండి. వరుసగా రామతీర్థం దగ్గర మొదలెడితే విజయవాడ దాకా వచ్చాయి. వాళ్ళందరూ పిచ్చోళ్ళ కింద యాట్రిబ్యూట్ అయ్యారు తప్ప కొత్తగా వీడు హిందూ వ్యతిరేకనే ఒక్క కాన్సెప్ట్ అయినా ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగారా? ఒక్కడిని ఇంతవరకు పట్టుకున్నది లేదుగా. పట్టుకున్న వాళ్ళు సంగతి చెప్తున్నాను. పట్టుకున్నోడికి వాళ్ళు రామతీర్థంలోకి ఎక్స్గ్రేషియాలు తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఇచ్చారు. మరి హిందుత్వం ఇలా ఊగిపోతున్నారు కదా, సనాతన ధర్మం ఇవన్నీ. మరి ఇవెందుకు మాట్లాడరు? ఏమవుతాను గారు? పుట్టుకతో రామాలయంకి వెళ్ళి పొద్దున్న సాయంత్రం దీపారాధన చేయిందే బయటికి రాని నాలాటోడు మీలటోడు కూడా ఈ హిందూ నటీమణులకిను క్రైస్తవ నటీమణులకి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, నిజమైన క్రైస్తవుడు, నిజంగా భగవంతుడు క్రైస్తవ ధర్మాన్ని నమ్ముకున్నవాడు, వాడు ఏం చేస్తాడో వాడికే తెలుసు. ఆడొచ్చి సతీష్ లేకపోతే బ్రదర్ అనిల్ చెప్పి పెట్టకథలిని వాళ్ళకి ప్రభావితం అయ్యాడు అని చెప్తే నవ్విపోతాడు అన్న. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఉంటారు కదా. ఇప్పుడు బ్రదర్ అనిల్ నేను ఇవాళ కష్టం రాధామోహన్ వ్యక్తి వలన ఆ సామాజిక వర్గానికి ఆ మతానికి జరుగుతుంది, దాని మీద వాళ్ళ దగ్గర నుంచి యాక్టివ్ ఫ్రంట్ ఎందుకు లేదు? అలాగే మన విశ్వ హిందూ పరిషత్తులు మన కోసం ఎందుకు నిలబట్టలే? వీళ్ళు ఎందుకు పులేస్కాయలు వేసుకుంటారు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు? అంటే ప్రభుత్వాలతో పెట్టుకున్న దమ్ము సాహసం ఎవరికి లేదు కదా, పెట్టుకోలేము. అందుకని రావట్లేదేమో. ఓహో, మరి ప్రభుత్వం ప్రతిష్ఠించే అంత స్టేటస్లు విశ్వ హిందూ పరిషత్తులకి ఆర్ఎస్ఎస్ ఉందని ప్రభుత్వానికి కలరింగ్ ఇస్తున్నారు. అక్కడ వరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దేశ రాజకీయాలు శాసించే అంత స్థాయిలో ఉన్న వాళ్ళు అయితే మన రాష్ట్ర రాజకీయాలకు వచ్చారు డిఫెన్స్ మెకానిజం. ఇక్కడ డిఫరెంట్ వాతావరణం ఉంది కదా. మరి అలాంటప్పుడు మూసుకొని ఉండమనండి. అక్కడే నార్త్ ఇండియాలో అయోధ్యకి తప్ప విశ్వ హిందూ పరిషత్ మిగిలిన దేశంలో ఎక్కడ కష్టానికి లేవని చెప్పమనండి. డెలిబరేషన్ వాళ్ళ సంగతి సరే. ఇప్పుడు మీరు అనవసరంగా కలవరి సతీష్ ని లేకపోతే బ్రదర్ అనిల్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఖచ్చితంగా తీసుకొస్తాను నేను. ఖచ్చితంగా వాళ్ళ కోసం జడాశ్రవణ్ పోరాడుతున్నాడు. మళ్ళీ ఇద్దరు అవసరం. ఆయన ఎక్కడ పోరాడుతున్నాడు? ఆయన ఉంటే తెల్లచేరు ఎందుకని? ఆయన వాళ్ళ కోసం పోరాడితే బాధ లేదు. ఒకటే మాట చెప్తున్నాను సార్, నాకు జడాశ్రవణ్ చాలా మిత్రుడు. ఒక ఎజెండాతోనూ దిశతోనూ వెళ్ళమనండి. నిజంగా దళిత క్రైస్తవుల కోసం పోరాడితే ఐఎమ్ దేర్. చావనైనా చావమంటే సస్తాను నేను. ఎందుకంటే ఇవాళ నేను లౌకిక దేశంలో నేను చదువుకున్న యూనివర్సిటీలు నాకు పెట్టిన భిక్షకి కుల మతాన్ని గౌరవించాలి, ఎదుటి వ్యక్తిలో వ్యక్తిత్వాన్ని చూడమని చెప్పింది తప్ప నా చదువు నేను ఎదుటి మనిషి పలానావాడు పలానా కులం పలానా మతం అన్న దాని మీద నేను ఈ రోజు దాకా లేను. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ నాకున్న ఎవరినైనా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ ఫర్ దట్. మళ్ళీ చెప్తున్నా, సిగ్గుపడుతున్నాను నేను అగ్రకులంలో పుట్టినాను. ఎందుకు చెప్తున్నానంటే అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అగ్రవర్ణం అగ్రకులం ఏం లేవు సార్. ఇతర కులాలు కానీ ఇవాళ ఇతర కులాలు చెప్పి అగ్రకులం అగ్రవర్ణాలు ఎవరో చెప్తే నాకు అసహ్యం వేస్తుంది. ఇతర కులాలు అంతే, అగ్రవర్ణాలు లేవు. అది దానికి మీరు మాటకి నేను అది లేదు. ఎందుకంటే అగ్రకులం అని చెప్పి మాకు ఎవడో ట్యాగ్ లైన్లు పెడితే మాత్రం నేను లేను.